తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జగన్ కు అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో A4 గా నమోదైన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇటీవల సిఐడి అధికారులు విచారించారు. త్వరలో మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని కూడా విచారించే అవకాశం ఉందంటున్నారు. ఆయన జగన్ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు ఎక్సైజ్ శాఖను నిర్వహించారు. వారితో పాటు గాలివీడుకు చెందిన ఎక్సైజ్ ఉన్నతాధికారి అయిన సత్యప్రసాద్ కూడా లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో అల్టిమేట్ టార్గెట్ జగన్ అవుతారన్న భయం వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. వైసీపీ పాలనలో నాసిరకం మద్యం విక్రయాలు పేదల జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. మద్యం కారణంగా లివర్, కిడ్నీ, మెదడుకు సంబంధించిన న్యూరో వ్యాధులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఆ 5 ఏళ్లలో ఏటా పెరుగుతూ వచ్చింది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా ఆసుపత్రిలో ఇన్ పేషెంట్లుగా చేరి ఉచిత చికిత్స పొందిన వారి గణాంకాలు నాసిరకం మద్యం తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. వీరు కాకుండా సొంత ఖర్చులతో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు భారీ సంఖ్యలో ఉన్నారు. రాష్ట్రంలోని 10 రకాల వ్యాధుల అధ్యయన వివరాలను ఇటీవల వెల్లడించిన సీఎం చంద్రబాబు అందుకు దారితీసిన పరిస్థితులను పరిశీలించి నియంత్రణ చర్యలను చేపట్టాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. మద్యం ప్రభావిత వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ నేపథ్యంలో 5 ఏళ్లలో మద్యం ప్రభావిత జబ్బులతో చికిత్స పొందిన వారి వివరాలను ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సేకరించింది. వైసీపీ పాలనలో నాసిరకం మద్యం తాగిన వారి ఆరోగ్యాలు బాగా దెబ్బతిన్నట్లు గుర్తించింది. 28 రోగాలకు మద్యం కారణమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. ఆక్స్ఫర్డ్ పాపులేషన్ హెల్త్, పెకింగ్ విశ్వవిద్యాలయం కూడా సుదీర్ఘ కాలం పాటు 5 లక్షల మంది మద్యం బాధితుల ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేసింది. 61 రోగాలకు ప్రత్యక్షంగా, 206 జబ్బులకు పరోక్షంగా మద్యమే కారణమవుతోందని ఈ సంస్థలు వెల్లడించాయి. నాసిరకం మద్యం ప్రభావం మరింత ఎక్కువే ఉంటుంది. వైసీపీ పాలనలో ఓ మాదిరి తాగే అలవాటున్న వారికి 4 ఏళ్లలోనే కాలేయం చెడిపోయిన సంఘటనలు నమోదయ్యాయి. బాధితుల్లో అత్యధికులు బడుగు బలహీన వర్గాల వారి. నెలల వ్యవధిలోనే వారి ఆరోగ్యం క్షీణించింది. వీరి వయసు 25 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉందని లెక్కలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం వల్ల 2020-21లో మద్యం దుష్ఫలితాల ప్రభావం కాస్త తగ్గింది. మద్యం విక్రయాలు తగ్గడమే దీనికి కారణమన్న విశ్లేషణలున్నాయి. వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కామ్ లాంటిది దేశంలో మరెక్కడా జరగలేదంటున్నారు. వైసీపీ నాయకులు తయారు చేయించిన నాసిరకం కల్తీ మద్యంతో లక్షలాది మంది అనారోగ్యం పాలయ్యారు. వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయా జిల్లాల్లో విక్రయించిన బ్రాండ్లను బట్టి వాటి ప్రభావం బాధితులపై పడింది. కర్నూలు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలు లివర్ సంబంధిత వ్యాధిగ్రస్తుల్లో తొలి 5 స్థానాల్లో నిలిచాయి. నెల్లూరు, కర్నూలు, తిరుపతి, నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాల్లో మెదడు సంబంధిత న్యూరో కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కిడ్నీ కేసులు నమోదయ్యాయి. 2014-19 మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా ఆసుపత్రిలో చికిత్స పొందిన కిడ్నీ బాధితుల సంఖ్య 49,000 ఉంటే 2019-24 మధ్య కాలంలో వారి సంఖ్య 91,000కు చేరడం గమనార్హం. ఈ గణాంకాలు చూసి విస్తుపోయిన సీఎం చంద్రబాబు బాధితులను ఆదుకోవడానికి వైద్య విభాగాలను అలర్ట్ చేయాల్సి వస్తోంది. ఇప్పుడు